హాయ్ ఫ్రెండ్స్, విజేత న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న గుడ్లూరు వెళ్ళాను. అక్కడ సబ్స్టేషన్ స్థలాన్ని వేసిన ఫెన్సింగ్ వైర్ కూడా పీకేసి అక్రమంగా రోడ్డు నిర్మాణం అయితే జరిగింది. రాత్రికి రాత్రి ముందర రోజు రాత్రి మన ఏఈ గారు కేసు పెట్టాము అని చెప్పారు. అక్రమ పైన కేసు పెట్టాము ఆ రోడ్డు వేసిన మీద అన్నారు. మేము పోలీస్ సిబ్బందిని కలవగా మాకు ఎటువంటి కేసులు రాలేదన్నారు. మేము నిన్న సబ్ స్టేషన్ దగ్గరే ఆఫీస్ దగ్గర చాలాసేపు కూర్చున్నాము. అయినా ఏఈ గారు ఫోన్ ఎత్తలేదు. ఎటుకేలకు ఒక 2 గంటల తర్వాత ఫోన్ ఇంకో నెంబర్కి చేస్తే ఎత్తుకున్నారు. వివరాలు అడగగా మేము డిఈ ఆఫీస్లో ఎన్ని చూస్తున్నామో ఇంకా అయితే నేను కేసు పెట్టలేదని చెప్పారు. మన సొంత స్థలంలోనే ఏదన్నా ఒక మొక్క బిగినా కూడా మనం కేసు పెడతాం. ఏదన్నా పరాయుడు వచ్చి అట్లాంటిది ఫెన్సింగ్ మొత్తం రేత్రికి ధ్వంసం చేసి రోడ్డు వేసిన మీద కేసు పెట్టకుండా మన గ్రూపులో ఏమో కేసు పెడతామని చెప్పారు. పెట్టకుండా మన డిఈ ఆఫీస్ కాడ పోయి కూర్చున్నారు. ఆడ ఏం జరిగింది మధ్యలో అది ఆలోచించదగ్గ విషయం. ఇది మన వాళ్ళు అనుకుంటారు మనం ఏదో ఒకరికి న్యాయం చేస్తున్నాం అనుకుంటాడు మన నాయకులు. అతనికి ఒకరో ఇద్దరికో న్యాయం జరుగుద్ది, ఏదో లాభం జరుగుద్ది. పార్టీకి అనేది చెడ్డ పేరు వచ్చేది ఇట్లాంటి వాటిల్లోనే. పిల్లి పాలు తాగుతూ చూడలేదనుకుంటుంది పిల్లి. అది ఈ పెద్దలకు తెలుసో లేదో దీని గురించి ప్రతి టీ బంకుల కాడ కూడా గుడ్డూరులో చర్చ వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ అక్రమాలు వద్దు, సక్రమంగా బండి పోతే 4 రోజులు లైన్లో ఉంటాం, లేకపోతే ఇప్పుడా నుంచే చెడ్డ పేరు మనకు వచ్చింది అనేది నేను చెప్పదలుచుకున్నా. మనం కనుక చేపలేసి ఒకరో ఇద్దరు లాభపడ్డారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. రాళ్ళపాడు రైతాంగం చేత కేకరించి ఊహించుకున్నాం. జల్లు వచ్చినాయి, వాళ్ళకి డబ్బులు, వీళ్ళకి జబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఉంది ఈ పరిస్థితి గుడ్లూరులో. వెంటనే సరిచూసుకోండి, చూసుకుంటారని ఆశిస్తున్నా.